వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గంజాయి కేసులో పట్టుబడితే ఆస్తులు జప్తు చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. గడిచిన 4 నెలల కాలంలో అనకాపల్లిలో ఒక కేసు, విజయనగరంలో మరో కేసులో ఆస్తులను జప్తు చేశామన్నారు. గంజాయి ఉత్పత్తి, కొనుగోలు, రవాణా, విక్రయం, దిగుమతి, ఎగుమతి చేయడాన్ని నేరంగా పరిగణిస్తామన్నారు. గంజాయి కేసులో ఎవరైనా పట్టుబడితే లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోటవరట్ల మండలం రాజగోపాలపురం గ్రామంలో గల అక్షయ, వేణు, భవానీ డ్వాక్రా గ్రూపుల పొదుపు సొమ్ము 4 లక్షల రూపాయలు సభ్యుల ఫోర్జరీ సంతకాలతో విలేజ్ బుక్ కీపర్ వేణమ్మ కాజేసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో వెలుగు ఏపీఎం సత్యవతి, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గంగు నాయుడు గ్రామంలో డ్వాక్రా గ్రూప్ సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టారు. ఇందులో బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని సభ్యులు ఆరోపిస్తున్నారు. దొనకొండ మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని దొనకొండ ఎస్ఐ త్యాగరాజు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో మత్తు పదార్థాలు వినియోగించినా, రవాణా చేసినా, అమ్మినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. వీళ్లపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కోడి పందాలు, పేకాట లాంటి శిబిరాలను ఏర్పాటు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఐసీడీఎస్ సిబ్బంది నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పెద్ద బోడేపల్లిలో సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళా భద్రత వారోత్సవాల నేపథ్యంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల చేత సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలికలు, మహిళా భద్రతపై అవగాహనకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నూజివీడు ఆర్ఆర్పేటలో ఆటో బోల్తా కొట్టడంతో అనేక మంది కూలీలు గాయాల పాలయ్యారు. అదే దారిలో వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి కాన్వాయ్ను ఆపి ఆయన సొంత వాహనంలో బాధితులకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. మచిలీపట్నం నగరంలో బస్టాండ్ ప్రాంతంలో ఇరువైపులా ఆక్రమణలకు గురైన వ్యాపార షాపులను తొలగిస్తున్నారు. మచిలీపట్నం కమిషనర్ బాపిరాజు నేతృత్వంలో అధికారులు దగ్గరుండి మరీ యంత్రాలతో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. గత 10 రోజుల నుంచి మచిలీపట్నంలోని ప్రముఖ ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా ఆక్రమణలన్నింటినీ తొలగించి వేస్తున్నారు. ముందస్తుగా నోటీసులు అందజేసి ఈ చర్యలు చేపడుతున్నారు. నరసన్నపేట మార్కెట్లో 50 సంవత్సరాల క్రితం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నెలకొల్పారు. ఆదాయపరంగా ముందుకు వెళుతున్నా సరైన వసతి లేకపోవడంతో నేటికి అద్దె భవనంలోనే కొనసాగుతోంది. సంబంధిత అధికారులు చొరవ చూపకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. పోస్ట్ మాస్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ ఈ బ్రాంచ్లో 11,000కు పైగా ఖాతాలు ఉన్నాయని, 16 మంది ఏజెంట్లు కూడా తమ పరిధిలో పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. నరసరావుపేటకు చెందిన 600 మంది చిట్ ఫండ్ బాధితులు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దకు తరలివచ్చారు. సాయి సాధన్ చిట్ ఫండ్ సంస్థ యాజమాన్యం మోసం చేయడంతో తాము కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ముని పోగొట్టుకున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. సింహాద్రిపురం కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులతో కలిసి రూరల్ సిఐ వెంకటరమణ, ఎస్ఐ తులసి, నాగప్రసాద్ హాకీ ఆడారు. హ్యాపీ అవర్స్ డే సందర్భంగా విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాకీ క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు సరదాగా హాకీ ఆడారు. అనంతరం గెలుపొందిన హాకీ క్రీడాకారులకు వారు బహుమతులను అందజేశారు. కాకినాడ రూరల్లో పెళ్లై ఏళ్లు గడిచిన సంతానం లేని మహిళలు అక్కడ వీరభద్రుల ప్రతిమలతో గ్రామోత్సవాలలో పాల్గొంటే పిల్లలు పుడతారంటూ ఆ గ్రామ ఆచారం ప్రకారం అనాదిగా వీరభద్రుల సంబరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. చనిపోయిన వారు కూడా వీరభద్రులు అయ్యి గద్దెల వద్ద ఉంటారని నమ్మకంతో కూడా అక్కడ వీరభద్ర మోసేందుకు పిల్లలు, చనిపోయిన తల్లిదండ్రులు కూడా ఈ ప్రతిమలతో ఊరేగింపుతో పాల్గొంటారు.